ఉన్నావా? అమ్మిరాజ్ అంటే నేను ఇక్కడను వచ్చాయి. బంపర్ ఆఫర్. బయటగా నిజం చెప్పు, కొట్టాడు కదా ముసుకేసి. నన్నే కుమ్మేశాడు. ఖచ్చితంగా ఆడిపోయినా మనుషులు ఎవడరా కొట్టాడు? కొట్టింది నేనైతే మిగతా వాళ్ళని ఎవరు కొట్టారు ఏం అర్థం కావట్లేదు. నువ్వు వాడిని కొట్టడానికి వెళ్ళావని తెలుసు. వాడిని ఒక్కడిని కొడితే అనుమానం వస్తుందని అందరం తలా రూమ్ లో దూరి కుమ్మేశాం. డౌట్ మన రూమ్ మీద రాకూడదు కదా, అందుకే అందరం దెబ్బలు తినట్టు నటించాం. మీరు ఆపడరా. ఎరా నువ్వు తాగుతావా? నేను తాగను అంది నాకు మందలు పెట్టే కాదు, ఇది నీచమైనది, నిజాలే మాట్లాడిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇది పట్టుకో. ఏరా విజయ్, మన కోసం మనం నిజాయితీ ఒక్క పని చేసుకోలేమా? డబ్బిచ్చి మందిచ్చి కొట్టి నువ్వు మంచోడు అనిపించుకుందాం అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళకి అంటే బేసిక్ గా నీలాంటి వాళ్ళకి 10 మందిలో దండేసి దండం పెడతారు, కానీ తన కొడుక్కి ఏ తండ్రి నీలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపిస్తారా? నిజాయితీ ఒక మంచి పని చేయరా. మేమంతా రెడ్డి పెట్టుంటాం. ఎక్కడైతే మనం తల దించుకున్నామో మళ్ళీ అక్కడే తలెత్తుకు తిరిగేలా చేయాలరా విజయ్. అవునరా, ఈ అడ్డదారులు ఇంకొద్దు. జనం మెచ్చిన వాడేరా నాయకుడు అయ్యేది. నలుగురికి నచ్చే పని చేసి అందరినీ కలుపుకుపోరా, అంతేగాని ఇలా ఒంటరి అవ్వద్దురా. నేనేం చేయాలరా? ఏంట్రా ఇది? పీజేఎస్ఎఫ్ అంటే పిల్ల జమీందార్ స్టూడెంట్ ఫోర్స్. నువ్వు ముందున్నాడు, మేమందరం నీ వెంటే ఉంటాం.